శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి చరిత్ర 768 పేజీలోని 201 నుంచి ఈరోజు చదువుతున్నాము. వీరు వీరు షిరిడీకి వీరు షిరిడీకి రాకముందే వాళ్ళ ఇక్కడికి నా దర్బారు జనులు అనేకులు వస్తున్నారు అని బాబా అందరి వైపు చూస్తూ ఉన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను ఎవరో చెప్పగా విని తాను షిరిడీ వస్తున్నట్లు ఎవరికీ కబుర్లు చేయలేదే, మరి ఈ విషయం బాబాకి ఎలా తెలిసిందని దురందరు సోదరునికి చాలా ఆశ్చర్యం కలిగింది. కళ్ళ ఎదుట సాయిని చూడగానే పరుగున పోయి వారి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు. మెల్లమెల్లగా ముచ్చటించుకుంటుంటే అందరికీ ఆనందం కలిగింది. దురందర సోదర బృందం రావడం చూసి బాబా, ఈ దర్బారు మనుషులు వస్తారని చెప్పాను కదూ, వీరే అని చెప్పారు. తర్వాత బాబా చెప్పిన మాటల్లో ఒక్కో పదాన్ని వినండి. పూర్వం నుండి నీకు నాకు పరిచయం, మనది 60 తరాల అనుబంధం అని బాబా చెప్పారు. బాలారాం మొదలుగు దురందరు సోదరులందరూ వినయంగా చేతులు జోడించుకుని బాబా శ్రీచరణాలను అవలోకిస్తూ వారి ఎదుట నిల్చున్నారు. శ్రీసాయి దర్శనంతో వారందరి మనసులు ప్రేమతో ఉత్సాహంతో నిండిపోయాయి. వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. వారి జన్మ సార్థకమనిపించింది. కంఠం గద్గదమైంది, శరీరం అంతా రోమాంచితమైంది. అష్టభావాలు ఉప్పొంగాయి. బాలారాం పరిస్థితిని చూసి సాయినాథునికి సంతోషం కలిగింది. ఎంతో ప్రేమతో వారందరికీ ఉపదేశ వచనాలను చెప్పారు. శుక్లపక్షంలోని చంద్రుని కళలు రోజు రోజుకు పెరిగేలా నన్ను రోజు రోజుకు అధికంగా ఆరాధించేవారు మరియు మనోవృత్తి కామక్రోధాది వికారాలను నా కోసం అర్పించిన వారు ధన్యులు. దృఢ విశ్వాసంతో తమ గురువులను ఆరాధించే వారికి పరమేశ్వరుడు రుణపడి ఉంటాడు. అట్టి వారిని ఎవరూ చెడబుద్ధితో చూడరు. అరగడి అయినా వ్యర్థం చేయక హరి యొక్క గురువు యొక్క భజనలో శ్రద్ధ కలిగి ఉన్న వారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తారు. ఇటువంటి బాబా వచనాలను విని ఆనందంతో అందరి కళ్ళలో నీళ్లు నిండాయి. మనసులు ప్రసన్నమయ్యాయి. అంతఃకరణం గద్గదమైంది. అందరూ వందనం చేసి సాయి వచనాల పూలమాలను తమ మెడలో వేసుకున్నారు. దాంతో భక్తి ఉప్పొంగి ఆనందం కలిగింది. తర్వాత అందరూ బసకు వెళ్ళి భోజనానంతరం కాసేపు విశ్రమించి మరల సాయంత్రం బాబా వద్దకు వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశారు. బాలారాం వినయశీలి బాబా పాదాలను ఒత్తసాగాడు. బాబా చిలుంగొట్టాన్ని అతని ముందుకు జరిపి పీల్చమని సెగ చేశాడు. అతనికి అది అలవాటు లేకపోయినా బాబా ప్రసాదం భావించి కష్టంగా పీల్చి దాన్ని బాబా చేతికిచ్చి భక్తిగా వారికి అభివందనం చేశాడు. బాలారాం భాగ్యం. అప్పటి నుండి అతనికి ఉబ్బసపు జబ్బు పూర్తిగా నయమైంది. ఆ ఉబ్బసపు జబ్బు అతనికి 1-2 రోజులది కాదు, పూర్తిగా 6 సంవత్సరాల నాటిది. చిలుం ప్రభావం చెవిలో మంత్రం ఊదినట్లుగా అనిపించింది. 220వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.